యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాను షేక్ చేసేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్న దేవరా నుండి న్యూ ఇయర్ నాడు ఏదైనా స్పెషల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తారక్ రీసెంట్గా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ ప్లాన్ చేశాడు. ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటపడ్డ యంగ్ టైగర్ ఫ్యామిలీ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ కోసం ఏ కంట్రీకి వెళ్లాడో తెలుసా? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 2 పార్ట్స్గా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ లాక్ చేసుకుని అందుకు తగ్గట్లే షూట్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు 80% షూట్ పూర్తి చేసుకున్నట్లుగా కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో చెప్పారు. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇక రీసెంట్ గా తారక్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని హాలిడే ట్రిప్ కు వెళ్లాడు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి భార్య ప్రణతి, కుమారులు అభయరామ్, భార్గవరామ్లతో కలిసి జపాన్ వెళ్లాడు యంగ్ టైగర్. ఎయిర్పోర్ట్ లో తారక్ ఫ్యామిలీ కెమెరాల కంట పడ్డంతో ఆ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవరా అప్డేట్ ఇవ్వకుండా వెళ్లిపోయావా అన్నా అంటూ డైహార్డ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 8న గ్లిమ్స్ రాబోతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ సినిమా కంప్లీట్ అయ్యాక తారక్, రాజమౌళి కలిసి పనిచేయబోతున్నారనే మరో వార్త కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.